వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇది ఒక న్యూ ఇయర్ కస్టమైజేషన్ చాక్లెట్. ఇందులో మనకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ మ్యూజిక్ చేస్తాడంట, అందుకని ఆ మ్యూజిక్ థీమ్ ఒకటి వేరే కస్టమర్ ఏమో ఇట్లా డిఫరెంట్గా కావాలి, కలర్ఫుల్గా ఉండాలి అంటే ఇట్లా చేసి ఇచ్చానండి. ఈ ప్రిపరేషన్కి ఫస్ట్ ఇలాగా మనము సైడ్ డిఫరెంట్ కలర్స్గా కావాలన్నారు, అందుకని నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ పింక్ కలర్తో సైడ్ డిజైన్ చేసుకుంటున్నాను. దీంతో మనకి ఇదేంటంటే ఓన్లీ సైడ్స్ పెట్టేసుకొని మిడిల్లో మనం కలర్స్తో రాస్తామన్నమాట. దానికోసమని దీనికి ఏంటంటే నేను కింద బేస్ చాక్లెట్ వేసుకోవాలి కదండి, ఇదన్నీ పెట్టడానికి. దానికోసమని నేను సపరేట్ మౌల్డ్ ఏం తీసుకోలేదండి, మనకి వాళ్ళు ఇచ్చిన దాని మీదే నేను వేసేసుకొని చేసేసుకున్నాను. అవి ఇక్కడెక్కడ దొరకలేదండి, నేను వేరే చోట ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే చూడండి, నచ్చితే ఎవరికైనా కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను డీటెయిల్స్. అది కాస్ట్ ఏంటంటే ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క కాస్ట్ మారుతూ ఉంటాయి కదండి. మళ్ళీ అప్పుడే ఒక కాస్ట్ ఉంది, ఇప్పుడు ఏంటి ఇంత కాస్ట్ చెప్పారా అనకుండా ఉంటుంది. మీకు కావాలి అంటే డీటెయిల్స్ చెప్తాను నేను. ఏంటంటే మనం హ్యాపీ న్యూ ఇయర్ రాయాలి కదండి, దానికోసమని ఆ లెటర్ కోసమని ఇట్లా నేను కొన్ని కలర్స్ పింక్ కలర్లో, కొన్ని కలర్స్ ఏమో ఎల్లో కలర్లో డిజైన్ చేసుకున్నానండి. మొత్తం ఒకే కలర్స్, మరి ఎక్కువ కలర్స్ ఉన్న కలర్గా అనిపించేస్తుంది, అందుకని నేను ఇలా చేశాను. నేను ఎల్లో కలర్తో ఫస్ట్ ఒక 2 సైడ్స్ పింక్ కలర్ వేశాను కదండి, ఇంకో 2 సైడ్స్ కోసమని ఎల్లో కలర్ని చేస్తున్నాను. ఇది మటుకు చాలా బాగుందండి, డిజైన్ అయితే బాగా నచ్చింది నాకు. ఇది అంటే చూడడానికి డిఫరెంట్గా అనిపించేసింది, బాగుంది. ఇదిగోండి, ఇది చూడండి, ఇది ఎలా వస్తుందంటే మనం లెటర్స్ కదా హ్యాపీ న్యూ ఇయర్ అనేది రాయాలన్నమాట. దానికోసమని నేను ఇలా డిజైన్ చేస్తున్నాను. ఇవన్నీ ఇట్లాగా నిదానంగా రాసేసుకొని చేసుకోవాలండి. మళ్ళీ మనం ఏంటంటే ఏ లెటర్ మిస్ అయిపోయినా కూడా మళ్ళీ నీట్గా ఉండదు. నేను ఇంకా వీటికి ఏంటంటే రేపు వ్యాలంటైన్స్ డే ఉంది కదండి, వాటి కోసమని స్పెషల్గా వేరేవి మౌల్డ్స్ అండ్ బాక్సెస్ కూడా మనకి డిఫరెంట్గా గిఫ్టింగ్ బాక్సెస్ అవన్నీ కూడా నేను డిఫరెంట్గా తెప్పించానండి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి, నేను మీకు ఇమేజెస్ అవన్నీ పంపిస్తాను, చూడండి. అంతే అయిపోయిన తర్వాత ఇలాగే దానికి కూడా ఒక డిఫరెంట్ కస్టమైజేషన్ ఉందండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీకు అది చూపిస్తాను. అండ్ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మనము డిమోల్డ్ చేసేసుకోవాలి కదా. ఇవి ఏంటంటే వెంటనే ఎంత అండి, ఇవి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్కే మనకి డిమోల్డ్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీ అయిపోతుంది. నేను ఇంకా వేరేది ఉంది కదండి మళ్ళీ మ్యూజిక్ థీమ్దని, దానికోసమని ఈ మ్యూజిక్ మోల్డ్స్లో వేసేసుకుంటున్నాను. కొంచెం వేసేసుకొని మనము అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి, ఇవి కావాలి అక్క మాకు ఇవి కావాలి అని, అందుకని నేను సేమ్ ఓన్లీ ఆ షేప్స్లోనే వేసేస్తున్నాను. మళ్ళీ అన్నీ వాళ్ళు అడిగితే మాకు ఇవి కావాలక్క అన్నారు, అందుకని వాళ్ళ కోసమని ఇవి చేస్తున్నాను నేను. ఓన్లీ వైలిన్ అలా వాటి కోసమే అండి. ఇలా అన్న డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాక ఇదిగోండి ప్లేట్ కింద మనకి బేస్, దానికోసం ఇదే మనం డైరెక్ట్ దీని మీదే మనం డిజైన్ చేసేస్తాం అన్నమాట. చాక్లెట్ మొత్తం కూడా డిజైనింగ్ ఇదంటే చాలా సూపర్గా ఉందండి. ఇది మటుకు ఇది స్టార్ట్ చేసే వాళ్ళకైనా కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మౌల్డ్ తీసి మళ్ళీ పెట్టి దానికి కరెక్ట్ మనకి బాక్స్ మళ్ళీ సెట్ అవ్వాలి, ప్యాకింగ్ బాక్సెస్ అలా పని లేకుండా డైరెక్ట్ మనకి దీంట్లో మనం చేసేసుకుంటాం. దీనికి మనకి సపరేట్ ఒక బాక్స్ ఇచ్చేసేస్తాడు. ఇదైతే చాలా బాగుందండి, ఎవరికైనా కావాలంటే ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోనే మనం మౌల్డ్ లాగా ఇది యూజ్ చేసేసుకోవచ్చు. చూడండి, చాక్లెట్ అంతే ఇంట్లో మనం స్ప్రెడ్ చేసేసుకుంటాము ఈవెన్గా నీట్గా. మనం ఎట్లాగా ఆ మౌల్డ్స్లో చేసేసుకుంటామో అందులో అంతా ఇందులో కూడా ఈ చాక్లెట్ అంతా వేసేసుకొని ఒక్కసారి ట్యాప్ చేసేసుకోండి నీట్గా. అంటే ఎక్కడ గ్యాప్స్ కానీ అక్కడ చూడండి కొంచెం ఎయిర్ బబుల్ లాగా అట్లా వచ్చింది, అవి అంతా ఏమీ లేకుండా మనం పెట్టేసేసుకోవాలండి. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను డిజైన్ చేసుకున్నాను కదా కలర్స్వి, అలాంటివన్నీ 1 బై 1 స్టిక్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా మనం డ్రై అవ్వకముందు పెట్టేసేసుకుంటే మనకి స్టిక్ అయిపోతుందండి, ఇంకా అసలు కదలకుండా అనేది నీట్గా ఉంటుంది. డ్రై అయిపోయిన తర్వాత పెట్టాలంటే కింద ఏమన్నా మళ్ళీ చాక్లెట్ వేసి అది మళ్ళీ ఊడిపోతుంది అనే భయం ఉంటుంది. అదే ఇప్పుడు అనుకోండి మనకి ఆటోమేటిక్గా చాక్లెట్ డ్రై అవ్వకముందే వెట్గా ఉన్నప్పుడే వేసేస్తాం కాబట్టి ఇంకా అసలు అది మీరు ఎట్లా కదిలిచ్చినా మనం కొరియర్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండి.
అంటే ఏంటంటే కదలదు కదా మనకి, కాబట్టి చాక్లెట్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా 1 బై 1 ఇదంతా ఇట్లా డిజైన్ చేసేసుకున్నాక నేనేం చేశానంటే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేస్తున్నాను. ఇట్లా కలర్స్ వేసేసుకున్నా కదండి. ఎడ్జెస్ ఓన్లీ అటు సైడ్ ఎండ్స్లో ఎల్లో కలర్ పెట్టుకున్నాను. మిడిల్ వరకు పింక్ కలర్ పెట్టేసేసుకున్నాను. ఓన్లీ ఇంకేమీ మెన్షన్ చేయలేదు, ఓన్లీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాసేసాను అంతే. ఇలాంటిది హ్యాపీ న్యూ ఇయర్ అనే కాదండి, ఇంకేదైనా ఫ్రెండ్ బర్త్డే ఉందనుకోండి హ్యాపీ బర్త్డే అని రాసేసుకోవచ్చు. ఏదైనా వెకేషన్ ఇదే అని కాదండి, ఏదైనా కానీ మనం ఇచ్చుకోవచ్చు. బేబీ వార్మింగ్ ఫంక్షన్ ఉందనుకోండి వాటికి కానీ, ఏమైనా చిన్న పిల్లల కోసమని ఇంకో వెరైటీ థీమ్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది, అదైతే చాలా బాగుంటుందండి. ఆ వీడియో చూడండి. ఇట్లాగా న్యూ ఇయర్ అని పెట్టేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెం డెకరేట్ చేసుకున్నానండి. ఎట్లా అంటే డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదండి, వాటితో కొంచెం లైట్గా గార్నిష్ లాగా చేసేసాను. అంటే అట్లా ప్లెయిన్గా కనిపించకుండా సీడ్స్ ఉంటాయి కదా మనకి, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆ సీడ్స్తో ఓన్లీ డెకరేట్ చేసేసాను అనమాట, మనకి కలర్ఫుల్గా అది కనిపించడం కోసమని. అదైతే మీకు చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అట్లాగా ఎంత అయిన తర్వాత మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఇది మనకి ఎంత అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 10 minutesలో అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత వేరేది చెప్పాను కదండి, ఇప్పుడు మ్యూజిక్ థీమ్ చాక్లెట్ కస్టమైజేషన్, ఇది కూడా మ్యూజిక్ థీమ్ కస్టమైజేషనే. ఇదంతా అయిపోయిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇది కూడా నాకు దానికన్నా ఇది చాలా బాగా నచ్చిందండి. ఏమో మరి వైట్ వచ్చేసి మనకి దీనిపైన ఇంకా కొంచెం కలర్ఫుల్గా అంతా వచ్చేసరికి చాలా బాగుందండి. మనకి దీంట్లో ఆల్మోస్ట్ 150 to 200 grams చాక్లెట్ పట్టిందండి నాకైతే. మీకు ఇంకా ఎవరైనా ఒక 1/2 kg ఇట్లాగే కావాలి అంటే ఇందులోనే చేసేసుకోండి. అంతా అట్లా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది, అందుకని దానికోసమని నేను మళ్ళీ ట్యాప్ చేసుకుంటున్నాను ఒకసారి. ఇప్పుడు చేసేసుకున్నాక మ్యూజిక్ థీమ్ అనేది అంతా మనం చేసి పెట్టుకున్నాం కదండి, ఇది 1 by 1 చూడండి. అది వైలిన్ ఇంకా అట్లా పెట్టేసేసాను. ఇట్లా వెట్గా ఉన్నప్పుడు చూస్తే చూడండి, అట్లా పెట్టగానే లోపలికి వెళ్ళిపోయి స్టిక్ అయిపోతుంది, ఇంకా మనకి కదలదండి, అది చాలా బాగుంటుంది. దీనిపైన ఏం చేశానంటే కేక్ పైన డెకరేట్ చేసుకుంటాం కదండి స్ప్రింకిల్స్, ఆ స్ప్రింకిల్స్తో కొంచెం వేసేసాను. ఆ స్ప్రింకిల్స్ అనేవి బాగా వచ్చేస్తుందండి. అక్కడొకటి పెట్టేసేసుకోండి, చాలు, నీట్గా ఉంటుంది. నేను ఇంకొంచెం మరి ఏంటంటే మీకు అర్థం కాలేదు అంటే కొంచెం లైట్గా అట్లాగా జరుపుకోండి, సరిపోతుంది. ఫస్ట్ ఇలా పెట్టుకునే బదులు ఫస్టే కొంచెం మీరు అంటే డిజైన్ ఎట్లా చేయాలి అనుకొని చేసేసుకోండి, సరిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత ఇది ఫినిషింగ్ చూడండి, ఇలా వచ్చేసింది. నేను అది వీడియో తీయడం మర్చిపోయానండి, అందుకని ఎండ్ ఎట్లా వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా వచ్చేసింది మ్యూజిక్ థీమ్ మొత్తం. ఇంకొన్ని స్ప్రింకిల్స్తో అంతా డిజైన్ చేసేసుకున్నాను. ఇదిగోండి బాక్స్ చెప్పాను కదండి, ఇట్లాగా ఇవన్నీ అయిపోయిన తర్వాత చూడండి ఇట్లా వచ్చేస్తుంది ఎండ్ అనేది. దీన్ని మనం ఇంకొక బాక్స్లో పెట్టేసి నేను ఇచ్చాను. ఇదిగోండి ఇలాగ బాక్స్ చూడండి, బాగా కనిపిస్తుంది, ఇవ్వడానికి కూడా చాలా బాగుంది కదండి, అందుకని ఇలా చేశాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి వీడియోస్ కోసము. సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.